హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ యాజ్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం చిన్నతనంలో ఎక్కువగా కొనుక్కు తినే ఒక స్నాక్ ఐటెంని మీకు చూపించబోతున్నాను. అవే పప్పు చెకోడీలండి. ఈ పప్పు చెకోడీలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్నప్పుడు ఈ పప్పు చెకోడీలని రూపాయికి పావలాకి కొనుక్కుని తినేవాళ్ళం. చిన్నతనంలో ఈ పప్పు చెకోడీలకి యుద్ధాలే జరిగేవండి. ఈ పప్పు చెకోడీలని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ పప్పు చెకోడీలని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు బియ్యపిండి, అరకప్పు శనగపిండి యాడ్ చేసుకొని శనగపిండి బియ్యపిండి బాగా కలిసేలా మిక్స్ చేసి ఈ పిండిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని దోరగా ఫ్రై చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. అప్పుడు ఇది దోరగా ఫ్రై అయినట్టు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు దించుకొని గరిటెతో బాగా కలుపుకుంటూ ఈ పిండిని బాగా చల్లారనివ్వాలి. గరిటెతో కలుపుకోకుండా చల్లారబెడితే ప్యాన్ వేడికి పిండి అనేది అతుక్కుపోతుందండి. అందుకనే గరిటెతో కలుపుకుంటూ పిండిని బాగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి ఉండకూడదండి. పూర్తిగా బాగా చల్లారిపోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న పిండిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాము పొడిని యాడ్ చేసుకోవాలి. వాముని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు చెకోడీలకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది. వాము వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు అవన్నీ బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటరే తీసుకున్నానండి. ఈ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూనే ఆ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేస్తే వాటర్ ఎక్కువైపోతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా మెత్తగా పిండిని అనేవి కలుపుకొని రెడీ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని ముందుగానే ఇక్కడ నానబెట్టుకున్నానండి. ఒక 50 గ్రాముల పచ్చిశనగపప్పుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు చపాతీ చేసుకునే పీటను తీసుకుని ఆ పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసి అలాగే చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలో కొంచెంగా పిండి తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మందంగా కాకుండా అలాని మరీ పల్చగా కాకుండా మీడియం సైజుగా రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజుగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న దానికి పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా రౌండ్గా చెకోడీ షేప్లో పచ్చిశనగపప్పుని అతికించుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా చెకోడీ షేప్లో మొత్తం అన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చెకోడీలని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ చెకోడీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిని యాడ్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన చెకోడీలను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఈ పప్పు చెకోడీల్లో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే షాప్లో కొన్నట్టుగానే రెడ్ కలర్లో ఉంటాయి. ఫుడ్ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదండి. ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా పప్పు చెకోడీలు అనేవి రెడీ అయిపోయింది. ఈ పప్పు చెకోడీల్ని చిన్నపిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.